హలో వ్యూవర్స్, ఇవాళ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే పొలిటికల్ బ్యాష్. ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా. రీసెంట్ ఏపీ ఎలక్షన్స్ కూడా అయ్యాయి. మన చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీతో గెలిచారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా 21 సీట్స్ గెలిచేశారు. అండ్ ఒక్కటండి, ఏదైతే మనం అంచనా వేస్తుంటామో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని చెప్పేసి, అది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎలా అంటే, ముందు ఎవరైతే ఎక్స్‌సీఎం ఉన్నారో వాళ్ళు ప్రజలకు ఎవరైతే అంత మంచిగా అనిపిస్తారో, డెవలప్మెంట్ బాగుంది అనిపిస్తారో, వాళ్ళకన్నీ ఎవ్రీథింగ్ బాగా చూసుకున్నారు అనిపిస్తేనే కదా ఓటేస్తారు. ఇన్ కేస్ వాళ్ళే చాలామంది అనుకుంటారు ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్‌లో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసారు, జనాలు పిచ్చోళ్ళు అయిపోయి ఓటేసారు అనుకుంటారు. అదంతా ట్రాష్. ఎందుకంటే ఒకరి మీద నమ్మకం ఉంటే కానీ జనాలు వాళ్ళకు ఓటేయరు. వీళ్ళన్నీ చేస్తారు అంటేనే వాళ్ళకు ఓటేస్తారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు అందరూ ఓడిపోతారు అనుకున్నారు చాలామంది. లాస్ట్ 5 ఇయర్స్లో తను అప్పుడు పోటీ చేసినప్పుడు కూడా చాలా లెస్ ఓట్స్ వచ్చాయి, గెలవలేదు కదా. సో ఏదైనా కానీ జనాల కోసం ఏదైనా చేస్తేనే అది పొలిటికల్గా కానీ ఎలా అయినా కానీ జనాల కోసం మనం ఇది ఒక స్కీమ్స్ పెడుతున్నామంటే కొంచెం వాళ్ళు కూడా ఆలోచించి పెట్టాలి. ఈ ఫ్రీ స్కీమ్స్ ఫస్ట్ పెట్టేయడం ఆపేయండి. ఫ్రీ స్కీమ్స్ పెట్టడం వల్ల జనాలు అందరూ బద్దకిస్తులు అయిపోతారు. ఎందుకని చెప్పనా, ఫ్రీ బస్ స్కీమ్ వచ్చింది కదా. జనాలు ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు నార్మల్గా పనిపాట లేని వాళ్ళు తిరిగేటోళ్ళు ఉంటారు కదా, ఫ్రీ బస్ వచ్చింది కదా ఫ్రీగా తిరుగుదాం అనుకుంటారు. సో అది పెట్టింది ఎవరు? గవర్నమెంటే కదా. సో అలా మీరు పెట్టడం వల్ల జనాలందరినీ అట్లా బద్దకిస్తులాగా మార్చేస్తున్నారు. సో ఏవైతే స్కీమ్స్ పెట్టాయో వాళ్ళకి ఇప్పుడు బస్ ఛార్జెస్ ప్రీవియస్లీ 20 రూపీస్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే అట్లా ఉండేది కదా, జస్ట్ 10 రూపీస్ చేసేది ఉండే. కరెంట్ మీరు ఇప్పుడు 700-800 వచ్చేస్తున్నాయి, 2000 కూడా వస్తున్నాయి. సో అప్పుడు మీరు 200, 300, 400 అట్లా పెట్టి తగ్గించేది ఉండే. కరెంట్ యూనిట్ ఛార్జెస్ 1 యూనిట్కి ఇంత అని చెప్పి తగ్గిస్తే బాగుండేది. సో ఇలాంటి స్కీమ్స్ పెట్టడం వల్ల జనాలు కూడా బద్ధకంగా తయారవ్వరు అండ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సరైన నాయకుడిని ఎన్నుకునే ఛాన్స్ జనాలకు ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్ స్కీమ్స్ పెడితే వాళ్ళు కూడా కరెక్ట్గా ఎన్నుకుంటారు. అండ్ ఇంకొకటి, వీ ఓటేస్తున్నారు కదా, మేము అన్ని స్కీమ్స్ పెడతాం, తర్వాత చేయకపోతే ఏమవుతుంది అనేది ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. సో ఇదేంటంటే, ఏదైనా కానివ్వండి, ఎవరైనా గెలిచినప్పుడు ఆ స్కీమ్స్ అనేవి కరెక్ట్గా అమల్లోకి వచ్చేలాగా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ ఉంది. అండ్ ఈ ఈ ట్యాక్స్లు, జిఎస్టీలు అవి ఫ్రీ చేసి జనాల మీద ఒత్తిడి పెంచకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ టు వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్.